ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి కూడి వచ్చిన బిడ్డలకు, లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? తళ్ళు వంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని ఆదరించి క్షేమంగా గృహాలకు నడిపించిన విధాన్ని బట్టి స్తోత్రాలు అయా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం? ప్రతిదినము నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఈ తరుణము లేని బిడ్డలు ఎందరూ ఉన్నారు. అటు ఆత్మలకు శాంతి సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. ప్రభు, మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ఇక కూడిక ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుందాం. సిక్స్ 75. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలని మారాలని నీ వైపు చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని నీ గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, నీ ప్రేమ నా హృదయం కురిసేనే మోడైనా నా జీవితము ఫలించే అనురాగం ఆనందం నీలోనే ఉండాలని, అనురాగం ఆనందం నీలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా
జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని ఒకరు లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. ఒకరు లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. నీవుంటే నాకంతే చాలయ్యా, నా బ్రతుక నీతో నేనుంటానే. విడిపోని నా బంధం నీవే సాగాలని. విడిపోని నీ బంధం నీవే సాగాలని. నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా. నీ వందు చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని అమ్మవు నీవని నే నిన్నే చేరితిని. మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరితి. అమ్మవు నీవని నే నిన్నే చేరితిని. మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరితివి. నా అమ్మా నాన్నవు నీవేసయ్యా, ప్రతి క్షణము నన్ను చూచే కాపరి నీవయా. మా అమ్మా నాన్నవు నీవేసయ్యా, ప్రతి క్షణము నన్ను చూసే కాపరి నీవయా. నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని. నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని
నీ వైపే చూస్తున్నా, నీ వలని చూడాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొన్నటి రోజు మనము పిల్లల యొక్క విధులను గురించి, మరి పిల్లలారా మీ తల్లిదండ్రులకు మనము పిల్లల యొక్క విధుల గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. విధేయత లేని బిడ్డలుగా చాలామంది ఉంటారు. అలాంటిది కాకుండా మనం తల్లిదండ్రులు మంచి విధేయత కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి అంతేకాకుండా వారిని గణపరచాలి, తల్లిదండ్రులను గణపరచాలి. మొదటిగా విధేయత గణపరచాలి. మరి కొరింథీయులకు రాస్తున్న పత్రికలో కొలస్సీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మరి ఎందుకు ఈ మాట అంటే, పిల్లలు తల్లి తండ్రి మాట వింటలేరు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రి మాట విన్నవాడు వాడి జీవితంలో బాగుపడతాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళతాడు. తల్లిదండ్రులు బిడ్డలు పాడు కావాలని అన్నడు కోరుకోరు. వారు చెడిపోయి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వారి బిడ్డలు మాత్రము క్షేమంగా ఉండాలని కోరుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, వారి మాట వినకుండా ఉండటానికి వీల్లేదు. వారి యొక్క మాటను వింటే మన బ్రతుకులు, పిల్లలుగా మన బ్రతుకులు మారుతూ ఉంటాయి. కాబట్టి మరి ఆ విషయంలో, అన్ని విషయంలో మన యొక్క తల్లిదండ్రుల మాట వినాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా నా ప్రియ సహోదరుడా, వారిని గణపరచాలి, వారిని మహింపరచాలి, గణపరచాలి. తల్లిదండ్రులను మరి గణపరచాలని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో మాట ఉంటుంది. కానీ 4వ వచనం మొత్తం చదువుకుందాం. తల్లిదండ్రులను గణపరచుడు, తండ్రినైనను దూషించువాడు తప్పక మరణ పొందవలననియు దేవుడు సెలవిస్తున్నాడు. చూసారా, తల్లిదండ్రులను గణపరచుమనియు దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులను గణపరచాలి. మరి అంతేకాకుండా తల్లిదండ్రిని ఎవరినైనా దూషించినట్లయితే అటువంటి వాడు మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. వారు శపిస్తారు, వారి మాట వినకపోతే శపిస్తారు. కాబట్టి వారిని మనం ఏం చేయాలి? గణపరచాలి, తల్లిదండ్రులను గణపరచాలి. తండ్రినైనను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణపాత్రుడు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఎవరన్నా దూషిస్తే, నా ప్రియ కుమారుడు కుమార్తె, మీరు జాగ్రత్తగా ఉండండి. అదే రీతిగా వారిని సన్మానించాలి కూడా. అందుకే అదే అధ్యాయం 19వ అధ్యాయంలో 19-18 వచనం గమనించినట్లయితే, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలియవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఏమంట 18వ వచనంలో ఏమంటున్నాడు? యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము 4 చెప్పాడు. 4 విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు?
4 విషయాల్లో నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఎట్టు, వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరహత్యనైనను, వ్యభిచారమైనను, దొంగతనమైనను, అబద్ధ సాక్ష్యమైనను మరి పలకకుండా, వాటిలోకి వెళ్ళకుండా, మళ్ళీ ఏమంటాడంటే తల్లిదండ్రులను సన్మానింపము. ఇది ఎప్పుడొస్తుంది? ఈ లక్షణాలు నీలో లేకపోతే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు అంటే గౌరవం, తల్లిదండ్రులను సన్మానించడం, తల్లిదండ్రులకు విధేయత, తల్లిదండ్రుల మీద అపారమైన ప్రేమ కదా. మరి ఎలా ఉన్నా కూడా, నేను నిన్న బస్సులో చిన్న పాప ఎక్కడం ఆపాను. పాపను ఎక్కించుకున్న తర్వాత ఆ పాప అంటుంది, అంకుల్ మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ అంటుంది. అని మమ్మీ మమ్మీ అంటే నేను చూస్తున్నా ఏంటి అంటే, ఆమె కొంత దూరం నుంచి వికలాంగులుగా ఉన్న తల్లి. అమ్మాయి అయితే పరిగెత్తుకుని వచ్చి బస్ ఎక్కింది. బస్ ఎక్కినాక మా మమ్మీ మా అమ్మాయి అని అంటుంది. ఎందుకు మమ్మీ అంటుందని ముందుకు నేను చూసినప్పుడు ఆ తల్లి కుంటుకుంటా వికలాంగులు అయిన తల్లిని ఆమె గురించి చెప్తా ఉంది. అమ్మగారు వస్తున్నారని చూసారు. తను ఎక్కి తల్లి పైన ప్రేమ, తల్లిని ఎక్కడ వదిలేస్తామో లేదా ముందుకు తీసుకెళ్తే తల్లికి నడవటానికి ఇంకా ప్రాబ్లం కదా. ఆ పిల్ల ప్రేమ తల్లి గురించి చెప్తుంది. అంకుల్ మా అమ్మ వస్తుంది. నేనే ఇంకా ఆమె కుంటుకుంటూ రావటం చూసి నా వెహికల్ ఇంకా ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆపి ఎక్కించుకున్నాను. అంటే ఈ రకంగా తల్లు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తల్లులను ప్రేమిస్తారు. 6 తల్లిదండ్రులకు ప్రాణం ఇచ్చేవారు ఉంటారు కొందరు. అదే పిల్లలు ద్వేషించేవారు ఉంటారు. ఎందుకు కనినావే అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకు నన్ను కన్నావు, నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, ఏం చేస్తా, వీడు పాడైపోతా ఉన్నాడు. సరైన మార్గంలో తల్లిదండ్రులు వారిని నడపపోతే వారు చెడిపోతారు. అందుకే పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. వాడి మంచి బోధ క్రమశిక్షణ మొదటి టీచర్స్గా నీ పేరెంట్స్. అర్థమవుతుందా? వారు నడిపిస్తారు లోకంలో చేయబట్టి, లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. నీ అడుగు వేసినప్పుడు మొట్టమొదటిగా ఆనందించే వాళ్ళు వారే. ఏం చెప్పుకుంటారు? వాడు టపటప అడుగులు వేస్తూ మోకాల్లో నడుస్తూ గడప దాటిరు అని చెప్పుకుంటారు కదా. ఎంత ఆనందమో ఆ తల్లిదండ్రులకు. గడప దాటి అవతలికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇటు వచ్చాడు, అది ఆనందించేవారు తల్లిదండ్రులు. అందుకని మీ ఆనందాన్ని చూసేవాళ్ళు, మీ బాగుబోగులు చూసేవారు, మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు. హల్లెలూయా నా ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, అమ్మా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకకుండా జాగ్రత్తగా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించు. అదే 18-20 వచ్చిన పక్కనే ఉంటుంది చూడమ్మా. 18 అధ్యాయం 18 అధ్యాయం 20 వచ్చిన. ఏలైనగా 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉన్నారో అక్కడ నేను వారు మధ్యలో. కాబట్టి మన మధ్యలో ఉన్నాడు. 2-3 చేరి మనము దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఆయన మాటలు అంగీకరించాలి. నువ్వు నేను, ఆన్లైన్లో ఉన్న నీవు నేనే, మధ్యలో ఎవరున్నారు? దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించి మరి వారికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడాలి. భయపడకపోతే అటువంటి వారు మూర్ఖులు తయారవుతారు. మొదట ఇంటి సభ్యులకు భయపడిన వాడు సొసైటీలో ఎవరికి భయపడాడు? స్నేహితులకు భయపడాడు, రక్త సంబంధులకు భయపడాడు. వాడు తెగించిన గాలిపట్టాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. అది కాదు, తల్లిదండ్రులకు భయపడాలి. అంతేకాకుండా సంతోషపెట్టాలి. నీ చదువుల్లో
ప్రాక్టికల్లో నీ జీవితంలో నువ్వు నడిచే స్టైల్, కూర్చునే స్టైలు, మాట్లాడే స్టైల్లో వారు నిన్ను గమనిస్తారు. నీ నడత, నీ పడక, నీ చూపు, నువ్వు చేసే ప్రతిదీ తల్లిదండ్రులు గమనిస్తారు. నా కుమారుడు ఇలా, నా కుమారుడు తాలా, నా కుమార్తె ఇలా, నా కుమారుడు ఇలా, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు. అందుకే నీవు వారికి ఏ రకంగా కనబడుతున్నావు, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా వారి దృష్టిని ఆకర్షిస్తున్నావా? చదువులో, మరి టీచర్స్లో, స్కూల్లో, ఆట పోటీల్లో, రకరకాలైన టాలెంట్స్ నీ తల్లిదండ్రులను సంతోషపెట్టే వారి సంతోషం, వారి కళ్ళల్లో నీ ఆనందాన్ని, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూపిస్తున్నావా? నా కుమారుడా, నా కుమార్తె, తల్లిదండ్రులను సంతోషపెట్టే ఆనందం నువ్వు కలిగి ఉన్నావా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూడమ్మా. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందం ఏం చేయాలంట? నీ తల్లిని ఏం చేయాలంట? నీకు జన్మనిచ్చిన తల్లిని ఆనందించాలి. నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ స్టైల్లో, ప్రతి దాంట్లో కూడా నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి. నిన్ను కనిన నీ తల్లి నిన్ను చూసి ఆనందభరితముతో నిండిపోవాలి, గర్వంగా ఫీల్ అయిపోవాలి. నీ తల్లి, నీకు జన్మనిచ్చిన తల్లి. నా కుమారుడండి, అదో అక్కడ నిలుచున్నాడు చూడండి పరమాచలో, ఆ స్టేజ్ పైన ఆయనను సన్మానిస్తున్నారు చూడండి. ఆయన నా కుమారుడే. అదిగో ఆ అమ్మాయి ఉన్నది చూడండి అక్కడ, ఆ అమ్మాయిని సన్మానిస్తున్నారు చూడండి, నా కుమార్తె. ఆ తల్లి చెప్పుకోవాలి, ఆ తల్లిదండ్రులు చెప్పుకోవాలి. వారిని ఆనందపెట్టే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. నువ్వు చేస్తున్న ఆఫీస్లో మంచి ప్రోగ్రాం జరిగింది, నువ్వు చేస్తున్న జాబ్లో నీ స్టాఫ్ ఆఫీసర్స్ నిన్ను గుర్తుపట్టారు, మంచి జాబ్లో నువ్వు మంచి ఉన్నతంగా నమ్మకమైన జాబ్లో నువ్వు నమ్మకాన్ని చూస్తున్నావు. కాబట్టి ఆ నమ్మకానికి గుర్తింపుగా నీ బాస్ నీకు సన్మానం చేస్తున్నాడు. ఆ సన్మానం నీ తల్లిదండ్రులు ఎదుట చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల కన్నుల ఎదుట ఆనందం అబ్బా ఎలా ఉంటుందో ఊహించండి. ఇంకా చెప్పుకుంటారు గర్వంగా. ఆఫీస్లో 10 మంది పనిచేస్తారండి, ఆ 10 మందిలో నా కొడుక్కే చక్కటి సన్మానం, ఘనత తెచ్చే సన్మానం. వాళ్ళు ఆఫీస్లో నా బిడ్డను సన్మానిస్తుంటే నా కన్నుల్లోంచి బాష్పపు బిందువులు అయ్యా ఎలా కారాయో తెలుసా? ఆ సంతోషాన్ని తల్లిదండ్రులకు, ఇతరులకు షేర్ చేయాలి, ఇతరులతో పంచుకోవాలి. అలాంటి బిడ్డలు తల్లిదండ్రులను కోరుతున్నారు. ఏమైపోతుంది ఈరోజు? ఏ కాలేజీకి వెళ్ళినా డ్రగ్సే అంటాడు, ఏ కాలేజీలో వెళ్ళినా పిల్లలు గంజాయి తాగుతారు అంటారు, ఏ కాలేజీకి వెళ్ళినా అమ్మాయిలు గంజాయిలు, అబ్బాయిలు గంజాయి, అయా డ్రగ్స్, మందు, అబ్బా విచ్చలు విడిగా. అలాంటి పరిస్థితుల్లో కూడా నా కుమార్తె, నా కుమారుడు వారు అందుకుంటున్న సన్మానాన్ని చూసి ఎంతగా ఆ తల్లిదండ్రులు ఆనందించారు. అందుకంటాడు నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి అని అడగొద్దు. ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు ఈ భూమి మీద కన్నావు అని అడగమాకు. నువ్వు ప్రయోజకుడుగా కావాలని, నువ్వు ఉన్నతంగా ఎదగాలని వారు కష్టించి పని చేసి వారికి పూటకు ఉన్నా లేకపోయినా నీ కడుపు మాడకుండా నీ కడుపార భోజనం పెట్టారు. వారు పస్తులుండి కూడా నిన్ను పస్తుల్లో ఉంచలేదు. హల్లెలూయా. కావలసిన పూటకు ఏది కోరితే అది సాధ్యమైనంత మటుకు ఒక పిల్లవాడు తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి మధ్యాహ్నం 2 గంటలు అవుతా ఉంది, తాను కూడా భోజనం చేయాలి. ఏం చేయాలి? తాను కూడా భోజనం చేయాలి. సో ఈ రోజుల్లో
మన హైదరాబాద్ సిటీ కానీ కొన్ని సిటీల్లో ₹5 భోజనం పెడుతూ ఉన్నారు, అందుబాటులో ఉంది. ₹5 మనం ఇస్తే వారు కడుపారా అన్నం పెడుతున్నారు. అని ఒక ట్రస్ట్ వారికి ₹25, ఈ ₹5 ₹30 వారికి చెల్లిస్తారు గవర్నమెంట్. కానీ ఇక్కడ మనం ఇచ్చేది మాత్రం ₹5. ఆ తండ్రి సరాసరిగా 2 o'clock 1 o'clock అట్లా 1:32 అవుతున్న సమయంలో ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే అటు తేరి చూసినప్పుడు ₹5 భోజనం జరుగుతుంది అక్కడ. ఆయన వెళ్ళి ఆ లైన్లో నిలబడి ఆ ₹5 భోజనము తింటూ ఉన్నాడు. ఆ భోజనం చేస్తున్న తండ్రికి కుమారుని దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తుంది. ఒక ఫోన్ రాగానే ఆ ఫోన్ లేపి ఆన్ చేసి చూస్తే తన యొక్క కుమారుడు. ఆ కుమారుడు ఫోన్లో అంటాడు, నాన్న నేను నా ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్తున్నాను, వెంటనే నాకు ₹1000 పేటిఎం చేయి అని ఆ కుమారుడు ఫోన్ చేస్తాడు. వెంటనే మారు మాట మాట్లాడలే, తక్షణమే ₹1000 పిల్లవానికి పేటిఎం చేసేస్తాడు. గమనిస్తున్నారా తండ్రి ప్రేమ? తండ్రి ఏమో ₹5 భోజనము తిని కడపారా తానుంటే పిల్లవాడు పడే ఆనందం, పిల్లవాడు ఒక ఫ్రెండ్స్ ఎదురుగా ఎలా ఉండాలి, ఒక మంచి భోజనము మంచి హోటల్లో నా కుమారుడు తినాలని తండ్రి మారు మాట మాట్లాడకుండా ₹1000 పంపించాడు. అది ఉందా లేదా, నాన్న నీ దగ్గర ఉందా లేదా అని కూడా అడగలే, పంపించే ఆర్డర్ ఇచ్చాడు అంతే. ఆ తండ్రి మారు మాట మాట్లాడకుండా పంపించాడు. ఇది తల్లిదండ్రుల ప్రేమ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడు. ఇలాగా ఎన్నెన్నో మన జీవితంలో పిల్లల నిమిత్తం ఈ తల్లిదండ్రులు అనేకమైన పస్తులు ఉన్నారు, అనేకమైన పస్తులు. ఎందుకో తెలుసా? చెట్టంత కొడుకైనాక నా కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాడని. నా కడుపులో పుట్టిన ఈ కుమారుడు ఈ కుమార్తె వారు ఎదిగి పెద్దగా నా తండ్రి అని వారి కంట్లో ఆనందాన్ని చూపిస్తాడేమని ఆ తల్లిదండ్రుల ఆశ. నిన్ను కనిన తల్లిని ఆనందింపవలేను. ఏం చేస్తావో, వారిని ఏ రకంగా సంతోషపెడతావో అది నీ ఇష్టం. అంతేకాకుండా వారిని సంరక్షించాలి. ఒక స్థాయి వస్తుంది, అనారోగ్యంగా ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకో, వారిని సంరక్షించాలి, కాపాడుకోవాలి. అనారోగ్యంలో హాస్పిటల్కు తీసుకుని తిరగాల్సిన సమయం వస్తుంది, మంచి చెడు చూడాల్సిన సమయం వస్తుంది. సంరక్షించుకోవాలి, పోషించాలి. 1 తిమోతికి రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 1 తిమోతిలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనుషులు వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు చేయుటకు నేర్చుకునవలెను. అనుకూలమై ఉన్నది. ఇక్కడ విధవరాలు విషయంలో అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుషులు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై వారికి ఇచ్చేది వారికి ఇవ్వాలి. మొదట వారి స్థానము కుటుంబంలో వారిని సంరక్షించాలి, పోషించాలి. వారి స్థానాన్ని పక్కన పెట్టి ఎవరికో మర్యాదిస్తారు. రోడ్డు మీద పోయటం దానయ్య తల్లిదండ్రులను మాత్రం ఇచ్చేయడు, కానీ ఎవడో ఎక్కడో ఉన్నాడు వాడు రాగానే లేచిన పడతాడు. వాంతో రూపాయి ఆమ్దాని లేదు, వీడికి రూపాయి సంపాదన లేదు, వారికి ఇస్తాడు. మహూబా ఎంత అంటే చెప్పశక్యంగానంత మర్యాదిస్తుంటాడు.
వాడు లేచిన కూడా వాడి చుట్టూ తిరగడం, తిండి తిప్పలు వదులుకొని చుట్టూ తిరగడం, తల్లిదండ్రుల బాగాలేకపోయినా మంచాన పడున్నా వాడు అంత తీపి. అలా కాదండి, సంరక్షించు మొదట తల్లిదండ్రులకు. మరి ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకో మొదట. వారికి ఇచ్చేది వాళ్ళకి. మరి వారిని క్షపించకూడదు. ఉపదేశము త్రోసియవద్దు. వారు ఏది బోధిస్తారు, చిన్ననాటి నుంచి ఏదైతే మనకి అడుగుజాడలను చూపించి వీటిలో నడవండి, ఈ అడుగుజాడల్లో మీరు నడవండి అని ఏ చక్కటి ఉపదేశాన్ని మనకు బోధిస్తారో ఆ ఉపదేశాన్ని త్రోసివేయవద్దు. ఏం చేయవద్దంట? త్రోసివేయవద్దు. ఈరోజు ఎంతమంది లేరు? నువ్వు చెప్తే నేను వినాలా? నేను పెద్దగా అయినా మెచ్యూర్డ్ అయిపోయినా, నా డిసైడ్ నాదే, నా తీర్మానం నాదే, నువ్వేం చెప్పే నాకు అక్కర్లేదు. స్వయాన నేను కనీ పెద్దగా చేసిన తల్లిదండ్రులకు ఇచ్చే సమాధానం లేరంటారా? నువ్వు చెప్తే నేను వినాలా? నాకు అన్నీ తెలుసు. ఏ ఒక్కటి కూడా సమాధానం సరిగా ఉండదు. కాబట్టి ఉపదేశము, తల్లిదండ్రులు మనకు ఉపదేశిస్తున్నారంటే మంచిదే బోధిస్తారు. నేను ఖరాబ్ అయ్యే స్థితిలోకి వాడు తీసుకుని వెళ్ళాను. మంచి మాటలు, ఆత్మీయ మాటలు, లోకం గురించి, సొసైటీ గురించి, ఇంటి యొక్క మంచి చెడు అనేకమైన ఉపదేశాలు ఉంటాయి. అవన్నీ నిన్ను మంచిపరచడానికి. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 16:18 నాశనముకు ముందు గర్వము అనుచును, పడిపోక ముందు ఆసనకరమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అయితే ఇక్కడ 20వ వచనం చూడమ్మా. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అంగీకరించు. ఉపదేశాన్ని ఏం చేయాలా? అంగీకరించు. చెవియొగ్గాలి. దేవుని మాట అయినా, మనకు మేలుపరిచే ఏ ఉపదేశమైనా కీడు చేయకుండా నిన్ను మేలులోకి నడిపించే ప్రతి ఉపదేశాన్ని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించు. అందుకంటాడు యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అందుకే దేవుని గురించి చెప్పవచ్చు, వారు దేవుని మాటల ఉంచి నిన్ను నీకు వివరించవచ్చు. వారిని దూషించకుండా చూసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు రేపట్లో చాలామంది ఆయన తల్లిదండ్రులను దూషిస్తుంటారు. భార్య రాగానే నిజంగానే కొమ్ములు వచ్చేస్తాయి, దూషిస్తారు తల్లిదండ్రులు. కాబట్టి దూషించకుండా చూసుకోవాలి. వారిని ఏమాత్రం కూడా దూషణం. 20వ వచనం చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులను దూషించిన వాడు కారు దీపములో, చీకటిలో వాని దీపము ఆరిపోవు. వాడు ఏది పట్టినా ఏది సక్సెస్ కాడు అనుకుంటాడు, కానీ ఏది ముందుకెళ్ళాడు. 19వ అధ్యాయం 26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు అవమానము అపకీర్తిని కలగచేవాడు. ఇది వాస్తవంగా నేను జరుగుతున్న మాటలు బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నాయి. చూడండి, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేవాడు. ఎంతమంది లేరంట రోడ్డు మీద పడ్డ వృద్ధాశ్రమంలో కాదు, రోడ్డు మీద ఆస్తులు తీసుకొని భర్తలు భార్య పాటలు విని తల్లిదండ్రులు నడి రోడ్డు మీద నిలబెట్టిన అనేకులు బిడ్డలు కనబడతారు. వారి గోస వర్ణానుయుక్తం. జీవితకాలం అంతా సంపాదించారు ఎకరాల కొద్ది, కానీ ఏ లాభం? వృద్ధాపంలో బుక్కెడు కూడు లేదంట. ఆలోచన చేశారా? ఇక్కడేమో తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు. అవమానం చేస్తాడట కుటుంబానికి, అపకీర్తి.
ప్రియా సహోదరి సహోదరుడు, ఇలాంటి జాబితాలను ఉంటే జాగ్రత్త. సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాలి. సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వాడు, జగత్ రక్షకుడైన శ్రీ యేసును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం గమనించినట్టయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేనప్పుడే చెప్పు, సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్రము నక్షత్రములు చీకటి కమ్మక ముందే వాన తెలిసి వెలిసి తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. చూసారా, ఇవన్నీ రాకమునిపే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, స్మరిస్తూ ఉండు. నీ బాల్య దినముల నుంచి ఈరోజు 20 సంవత్సరాలు ఉన్నావు, 30 సంవత్సరాలు ఉన్నావు, 40, 50, 60, 70 ఎన్ని సంవత్సరాలు ఉన్నావో నీ సృష్టికర్తను ఆయనను మరి నీ బాల్య దినముల నుంచి స్మరణలో ఉంచుకో, జ్ఞాపకంలో ఉంచుకో. నిజమే, నా దేవుడు నా యందు ఉన్నాడు, నా దేవుడు సృష్టికర్త నాలో ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించి కాపాడుతూ కూడా ఇంత భయంకరమైన పరిస్థితిలో నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా కదా, ఎంత గొప్ప దేవుడు. ఎంతోమంది గాలిలో కలిసిపోయారు, ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోయాయి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్లో. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిలదొక్కొని యేసయ్య మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావు. ఆయన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో. అందుకే యేసు సిలువలో వేలాడుతూ తన తల్లికి చేయవలసిన బాధ్యతను మరిచిపోలేదు. సిలువలో కూడా ఆయన వేలాడుతున్నాడు. ఒకవైపు మరణానికి దగ్గరై కూడా తనను జన్మనిచ్చిన ఆ తల్లి మరియమ్మ గురించి ఆయన మర్చిపోలే. నువ్వు మాత్రం మర్చిపోతున్నావు. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరుడై క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. చూసారా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువు దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆ తల్లితో చెప్పాను. ఆ తర్వాత ఆ శిశువుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ శిశువుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. చూసారా, ఎంత గొప్ప మనసు కలిగిన దేవుడు, లోకరక్షకుడు. లోకానికి పాపుల విషయంలో వచ్చిన క్రీస్తు తన తల్లి గర్భమందు జన్మించాడు కాబట్టి, ఆ తల్లి ద్వారా ఈ లోకానికి నేను ఇంట్రడ్యూస్ అయినా కాబట్టి ఆ తల్లిని నేను మర్చిపోకూడదు. ఆ తల్లి బాధ్యత తను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యోహానుకు అప్పు చెప్పాడు. ఇదిగో నీ పక్కనుందే ఆ తల్లి, నీ అమ్మ, నీ తల్లి బాబు, ఈరోజు నుంచి ఈ సమయం నుంచి ఆ తల్లి నీ తల్లే భావించు అని ఆ శిష్యుడిని చూచి ఆ తల్లి విషయంలో ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ తల్లియు ఆయన సహోదరులందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరి మీద బాధ్యత ఉంచలే. వారి ఇంటి వారు ఉన్నారు. స్వయాన యేసయ్య తర్వాత పుట్టిన అనేకులు తనకు కలిగారు. మరియమ్మకి ఇంకా సంతానం. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బాధ్యత ఈయననే వహించాడు. చూసారు యేసయ్య ప్రేమ. నువ్వైతే మర్చిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లల యొక్క విధులను తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోండి. మరి పిల్లలరా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండి ప్రతి విషయంలో వారి ఏట విధేయులై ఉండుట, వారిని గణపరచాలి, సన్మానించాలి, వారి యందు భయపడాలి, వారిని సంతోషపెట్టాలి, సంరక్షించాలి, వారిని క్షపించకూడదు, ఉపదేశములను త్రోసివేయకూడదు. మరి వారి యొక్క దుస్థితులను వారి యొక్క సృష్టికర్త అయిన దేవుని అనునిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వెళ్ళాలి. ఈ చక్కటి మాటల ద్వారా దేవుడు మనల్ని
మరొక్కసారి ఈ మాటల ద్వారా మనల్ని గణపరిచిన దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తలవచ్చు మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా మీకు వందనాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని అయా నీ రెక్కల కింద భద్రపరచు. మానవ జాతి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించి ఉన్నదో ప్రతి మానవుని నిన్ను ఎరిగినా నిన్ను ఎరగకపోయినా, ఎందుకనగా వారు ఒకనాడు నిన్ను ఎరిగి నీ స్వరాన్ని వింటారని నమ్మకముతో ప్రతి భూమండలంలో విస్తరించిన ప్రతి మానవుని నీ రెక్కల కింద మీరు భద్రపరిచి కాపాడి అయా పోషించమని ప్రార్థిస్తున్నాను. ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయండి, భూకంపాలను ఆపివేయండి, తుఫానులను ఆపివేయండి, మంచు తుఫానులు ఆపివేయండి, వర్షాలను కంట్రోల్ ఉంచండి. ప్రత్యేకంగా ఎంతో భయంకరమైన నష్టం ప్రతి రాష్ట్రంలో తవి చూస్తుంది. చాలు ప్రభా, ఈ యొక్క నష్టాన్ని భరించలేము. అయా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు అయా వెళ్ళిపోతున్న యుద్ధాలను ఆపివేయండి. అయా మరి ప్రత్యేకంగా ఇస్రాయేల్ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షించండి, కాపాడండి. ఇరుప్రక్కల ఉన్న దేశాలను శాంతి సమాధానంతో నింపండి. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా చేస్తున్న అధికారులను ప్రతి ఒక్కరు, దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్, నర్సులు, ఆయలను ప్రతి ఒక్కరిని దీవించి నేను అక్కడ పేషెంట్స్ స్వస్థపరచండి, ఆరోగ్యం కలిగి. మా రైతు బిడ్డ పండించిన ప్రతి పంట మంచి గిట్టుబాటు వచ్చిన సహాయం తెచ్చి ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని, తన యొక్క మంత్రివర్గాన్ని, అయా ఎంతో అప్పులో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని వారు ఇచ్చిన మాటలను, వాగ్దానాలు నిలబెట్టుకుంటూ అప్పులను తీరుస్తూ రాష్ట్రాన్ని ముందు దశలోకి తీసుకుని వెళ్ళటానికి కృప సహాయాన్ని తెచ్చి, తెలివి జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మను బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే మాతో పాటు ఈ లైవ్లో పాలు పంపులు పొందారు అటు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని, మా యొక్క ఇరుగు పొరుగు వారిని, అయా మరి ఏకేటోళ్ళని ఇస్తున్న ప్రతి బిడ్డను, ఉషాకోటలు కూడా పనిచేస్తున్న ప్రతి నా తోటి వారికని ప్రేమపూర్వక ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పని భారం ఉన్న బిడ్డలు, కుటుంబాలు ప్రభా ముందుకు వెళ్తున్నారో అటు బిడ్డల యొక్క త్రోవలను సరళము చేసి అయాని పరీక్షల్లో దూసుకొని వెళ్ళే యోధులుగా వారిని తయారు చేస్తున్న ప్రయాత్నం వృధా కాకుండా నీ రెక్కల కింద భద్రపరచమని, వారిని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరచమని, దేశంలో ఎక్కడెక్కడ నీ దైవజనులను, సంఘాలను, సంఘ సభ్యులను, వారి పరిచయం, వారి కుటుంబాలను మెండారుగా దీవించి ఆశీర్వదించు. నా రక్త సంబంధులను, నా అయా మరి బంధువులను, అదే రీతిగా స్నేహితులను, క్లాస్మేట్స్లను ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించు. అనలను వదిలిన యొక్క బావులను, బామడులను, మరదలను అందుకు వారికి అనుగ్రహించిన బిడ్డలను, మన్మలను, నాని యొక్క పేరెంట్స్, వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావని అనుగ్రహించిన బిడ్డలు, నాని దీపం జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దాచిన కుమార్తె సుసన సాత్విక జ్ఞానమది వయసులో నీ అందును మనుషులు కుమార్తె ఎదిగి పెద్దది రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకం ఆశ్రమం దీవించి ఆరోగ్య బలము శక్తినిచ్చావు. ఇచ్చిన ఆరోగ్యం నీ సేవలో బహుబలంగా వాడబట్టావు సార్. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధ కంట్రోల్ ఉండటానికి సహాయం ఇచ్చింది. ఆయన షుగర్ కంట్రోల్ నుంచి, బీపీ కంట్రోల్ నుంచి, అటు ఉద్యోగంలోనూ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా పాలిచ్చే వారి కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినము, జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల చేస్తున్నాము కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. వాళ్ళు అదే మా ప్రభావ మరొకసారి వివాహం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, అయా మరి ఉద్యోగాల కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, అంతేకాకుండా గర్భఫలం కొరకు ఎదురుస్తున్న బిడ్డల కోరికలను ఫలించి ఈ భయంకరమైన రాత్రుల్లో తండ్రి మీరు ఇచ్చిన ఆహారం భుజించి సుఖమైన నిద్ర చురుకైన మేలుకు
మాకు అనుగ్రహించండి. రాత్రికాలం ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా దాయిచ్చి యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక కన్నుడే సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.